నేను 3వ తరగతి చదివేటప్పుడు మే నెలలో జ్వరం వచ్చింది. దగ్గరలోని రామాయంపేటలో తోఫ్రాన్ దగ్గర నర్సుగా పనిచేసే మా బంధువు ఒక ఆవిడ సెలవులకు ఊరు వచ్చింది. మా నాన్న చెప్పాడు, వాడికి జ్వరం వచ్చిందమ్మా చూడు అని. ఆ తల్లి వచ్చి చూసింది. ఆ థర్మామీటర్ పెడితే, మామయ్య ఇది ట్యాబ్లెట్తో తగ్గేది కాదు, ఇంజెక్షన్ చేయాలంది. ఏం జరిగిందో తెలీదు, ఆ తల్లి ఇంజెక్షన్ చేసింది. ఇంజెక్షన్ చేసిన అర్ధగంట నుంచి విపరీతమైన నొప్పి. 1-2 గంటల తర్వాత ఏంటో చెయ్యి అంతా చల్లబడిపోవటం. తెల్లారి లేసేసరికి ఈ చెయ్యి పూర్తి గట్టయిపోయింది. నమ్మరు, నా తోబుట్టువులు తప్ప, నేను పుట్టి పెరిగిన గ్రామస్తులు తప్ప ఎవరు నమ్మరు. సంవత్సరం పాటు నేను ఎట్లాగే చేయి పెట్టుకుని ఉండేవాడినమ్మ, ఎట్లాగే చేయి పెట్టుకుని ఉండేవాడు. నన్ను చూసి అందరూ రే కుంటోడా, రే కుంటోడా. చిన్నతనం కదా, అదేం తెలిసేది కాదు. పిల్లలు బెల్లం కూడా ఆడుకుంటా బంతి ఇసిరేసి కొడతారు చూసారా, ఆడుకుంటా వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఒకడు పిలిచేవాడు, నా ఫ్రెండ్. ఇంకొకటి ఏమనేవాడు తెలుసా, ఆడిని ఎందుకు పిలుస్తారా, ఆడు కుంటోడైతే ఆడిని ఎందుకు పిలుస్తారా అనేవాళ్ళు. ఇట్లా ఉండేది. ఎప్పటికీ గుర్తు. మంగళగిరిలో భారతీదేవి హాస్పిటల్ అని, ఆ హాస్పిటల్లో పదే నాకు పిండి కండు కట్టించేవాడు. 1.5 సంవత్సరం పాటు ఏడ్చా. ఓ రోజు మా తండ్రి గారు డ్యూటీకి వెళ్తా సైకిల్ దిగి ఆ మందిరం, ఏసై మందిరం ఎదుటి నిలబడి ఇట్లా 2 చేతులు జోడించాయా, నా రెండో కొడుకు వాడు బండి లాగుండేవాడయ్యా, వాడి చెయ్యి ఇట్లా అయిపోయిందయ్యా, అయ్యా నా కొడుకు చెయ్యి కనుక నువ్వు బాగు చేస్తే, నా కొడుకు చెయ్యి కనుక బాగు చేస్తే రేపు వచ్చే క్రిస్మస్కి నా కొడుకు చేతుల నిండా ఎంత డబ్బులు పడతాయో, చిల్లర పైసలు కానుక, ఆ కానుక అంతా తీసుకొచ్చి నీ మందిరంలో కానుకేస్తానయ్యా అని మొక్కుకున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు, అదే నెలలో ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను బాగు చేశాడు. తర్వాత క్రిస్మస్ పండగ, ఆర్సీఎం ఫాదర్ మా నాన్న చేతి నిండా కానుక పెట్టాడు. ఆ చిల్లర పైసలు ఫాదర్కి ఇచ్చిన జ్ఞాపకం, క్రిస్మస్ దినాల్లో ఫాదర్కి ఇచ్చిన జ్ఞాపకం నాకుంది. ఇప్పుడు చెప్పంటారా, నా యేసయ్య నా చేతుల్లో కానుక కాదు కోరుకుంది, ఆయన నన్నే కోరుకున్నాడు. క్రైస్తవ సంఘమా, మీ ఇంట్లో ఏదైనా కొదువు ఉందా? మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? నా పాపంలే ఇది, నా బ్రతుకంతా ఇలాగే ఉంటుందిలే అని కృంగిపోకండి. ఆ కొదువ దేవుడే తన చిత్తానుసారంగా అనుమతించాడు. ఎందుకు అనుమతించాడో తెలుసా? ఆ కొదువులో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తిన తర్వాత చూసే ప్రజలంతా, వీరి దేవుడు ఎంతైనా శక్తివంతుడు, వీరి దేవుడు వీళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలైనా చేయగలడని ఆయన నామ మహిమ కొరకే ఆ కొదువను దేవుడు అనుమతించాడు. గుండెల్లో రాసుకోండి ఈ మాట. ఈనాటి శ్రమ రేపటి సాక్ష్యంగా ప్రభు మార్చబోతున్నాడు.